హలో వ్యూవర్స్, ఈరోజు మనం లాప్రోస్కోపీ ద్వారా హర్నియా సర్జరీ ఎట్లా చేసుకుంటామనేది లైవ్లో చూపించడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ పేషెంట్కి అనెస్థీషియా ఇచ్చేసి సర్జరీ స్టార్ట్ కూడా చేయడం జరిగింది. సో మనం ఏం చేస్తాము, లాప్రోస్కోపీలో పెద్ద కోత అనేది ఇవ్వకుండా మనకు చిన్న చిన్న హోల్ ద్వారా ఈ కెమెరా అనేది పెట్టేసి ఈ కెమెరా సహాయంతో లోపల ఏమేం జరుగుతుంది అనేది ఈ కెమెరా సహాయంతోనే చూడడం జరుగుతుంది. సో మీరు కనుక మానిటర్ని గమనించినట్లయితే ఈ కెమెరాని ఈ కడుపు మొత్తంలో కూడా ఎలా కావాలంటే అలా తిప్పవచ్చు. సో మనకి పెద్ద కోత లేకుండా ఈ చిన్న హోల్ ద్వారానే మనం ఎక్కడ కావాలన్నా కడుపులో అన్ని భాగాల్లో చూడవచ్చు. ఒకవేళ పేషెంట్కి ఎడం పక్క ఏముంది చూడాలనుకుంటే మనం కెమెరా ఇటు పక్క పెట్టుకోగానే ఇటుపక్క పార్ట్ అంతా కవర్ చేసుకోవచ్చు. లేదు పేషెంట్కి ఒకవేళ కుడి పక్క చూడాలి అనుకుంటున్నాము, ఇక్కడంతా చూసుకోవచ్చు. లేదా లివర్ చూడాలనుకుంటున్నాము, మీరు కావాలంటే చూసినట్లయితే మనకు ఇదే పేషెంట్కి తిప్పడం కొద్ది మనకు అనేక అవయవాలు గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, మనకు లివర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే సంచి లాంటి బెలూన్ స్ట్రక్చరే గాల్ బ్లాడర్ అంటాము. అండ్ ఇక్కడ మనకు ఉండే స్టమక్ అంటాము. ఇన్ఫ్యాక్ట్ బాగా డీప్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అక్కడ ఒకటి కొట్టుకుంటూ కూడా కదులుతూ ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. అదేంటి అంటే మనకు మన హార్ట్ అని చెప్పవచ్చు, మన గుండె అని చెప్పవచ్చు. సో హార్ట్ బీట్ మూమెంట్స్ అనేవి మీకు క్లియర్ కట్గా ఇక్కడ గమనించవచ్చు అదురుతూ. అండ్ దాని కింద ఉండేదే మనకు లివర్ అండ్ స్టమక్ అని. సో మనకు లాప్రోస్కోపీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మొత్తం కడుపులో మొత్తం కూడా మనకి ఏమేమి ఉన్నాయనేది ఈ కెమెరా సహాయంతో అంతా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి అందరికీ ఇలానే ఉంటుందా అంటే కానే కాదు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ పేషెంట్కి ఒక పెద్ద కోత అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఈ పేషెంట్కి ఇది వరకు ఓపెన్ సర్జరీ జరిగింది. సో మీరు లైవ్లోనే గమనించాల్సింది ఏంటి అంటే ఓపెన్ సర్జరీ జరిగిన పేషెంట్కి కోత అనేది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. బట్ అదే లాప్రోస్కోపీ ద్వారా చూసినట్లయితే చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనకు సర్జరీ అనేది అయిపోతుంది. కాబట్టి లాప్రోస్కోపీ వల్ల మనకు రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్లీ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ఎలా చేస్తారో అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాము. ఈ పేషెంట్కి లాప్రోస్కోపీ పెట్టి లోపల చూస్తున్నాము. ఈ పేషెంట్కి ఇది వరకు ఆల్రెడీ ఓపెన్ సర్జరీ జరగడం వల్ల మనకు ఇక్కడ ఆల్రెడీ లోపల ఉన్న పేగులు కానీ పేగుల పైన ఉన్న కొవ్వు కానీ అంతా కండరాలు కత్తుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. సో నార్మల్కి దీనికి ఎట్లా తేడా తెలుస్తుందంటే, నార్మల్గా మన కడుపు లోపల ఇలా ఉంటుంది. అంటే కడుపు యొక్క కండరాలకి కింద ఉన్న కొవ్వుకి సంబంధం లేకుండా ఉంటుంది. బట్ ఎక్కడైతే కోత ఇచ్చారో ఆ భాగంలో వరకు ఇంజురీ జరిగింది కాబట్టి ఆ ఇంజురీ జరిగిన ప్రాంతంలో అల్లా మనకు ఈ పేగులు అనేవి పైన కండరాలకు అతుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు మనం సర్జరీలో భాగంగా ఏ పేగులైతే బయటికి అతుక్కున్నాయో ఆ అతుక్కిన వాటిని అన్నింటినీ సపరేట్ చేసి మనం హర్నియా ఎక్కడ ఉంది అనేది గమనించాల్సి వస్తుంది. పేగుల పైన ఉన్న కొవ్వుని అంతా సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు గమనిస్తున్నారా, మొత్తం ఇది క్లియర్ అయింది. ఇది వరకు ఇట్లా ఉన్నట్లే. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఇక్కడ హర్నియా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అంటే మీరు బాగా జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ముందు సర్జరీ అప్పుడు వేసిన ఓపెన్ సర్జరీ అప్పుడు వేసిన కుట్లు కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో ఈ కుట్లు అన్ని వేసినవి సరిగ్గా అతుక్కోకపోవడం వల్లనే ఈ పేషెంట్కి హర్నియా అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు హర్నియా అంటే ఏంటి? సో ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడంతా కండ బాగా ఉంది, ఫ్లాట్గా ఇంటాక్ట్గా మన కండ అనేది ఉంది, మజిల్ అనేది ఎక్కడ టేర్ అవ్వలేదు. బట్ ఇక్కడేమైంది, ఓపెన్ సర్జరీ జరిగిన చోట కుట్లు అతుక్కోపోవడం వల్ల ఇక్కడ మజిల్లో ఒక గ్యాప్ అనేది రావడం జరిగింది, ఇక్కడ ఒక గ్యాప్ అనేది రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకా పైన కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి గమనిస్తున్నారు. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక చిన్న హోల్ ఉంది. దాని ద్వారానే ఇది వరకు మనకు పేగుల పైన ఉన్న కొవ్వు అంతా వెళ్ళేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ గ్యాప్స్ అన్నిటిని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఈ బలహీనపడిన కండరాల్ని బలపరిచేలా ఇక్కడ మెష్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి హోల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పడిన హోల్ని లోపలే లాప్రోస్కోపీ ద్వారా తెలుస్తుందా. ఇప్పుడు మనం ఆ స్టిచెస్ అనేది వేసే కొద్దీ ఆ కనిపిస్తున్న గ్యాప్ అనేది కూడా మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఈ హోల్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని బలపరిచేలా మనం మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది మన వ్యూవర్స్ వచ్చే డౌట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హర్నియాలో మెష్ రిపేర్లో భాగంగా 15 సెంటీమీటర్ల మెష్ అనేది వేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఆపరేషన్ అంతా కూడా చిన్న చిన్న హోల్స్తోనే అయిపోతుంది అంటున్నారు. మరి 15 సెంటీమీటర్ల మెష్ని 1 సెంటీమీటర్ పంపిస్తారని ఎక్కువ మంది అడుగుతుంటారు. దానికి ఆన్సరే ఇది అండి. సో ఇప్పుడు మనకి మెష్ చూస్తుంటే మనకు 15 సెంటీమీటర్లు ఉంది. ఈ 15 సెంటీమీటర్లు ఉన్న మెష్ను కూడా మనం ఒక మ్యాట్ మర్చినట్టు ఒక రోల్ చేసినట్టు చేసేసి దాన్ని ఏం చేస్తాము, ఈ 1 సెంటీమీటర్ హోల్ ద్వారా ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనం ఇంట్రడ్యూస్ చేసుకొని
లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం లోపలికి పంపించుకోవడం జరిగింది. ఇది లోపలికి పంపించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మెష్ని లోపలికి పరుచుకున్న తర్వాత చూస్తున్నారా, మనకి ఇందాక బయట ఉన్నప్పుడు బాగా చిన్నదిగా అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తున్నారా ఆల్మోస్ట్ కడుపు అంతా ఆక్యుపై చేసేంత పెద్ద సైజ్. ఈ సైజ్ ఎంత అంటే 15x15, అంటే ఈ డైమెన్షన్లో 15 ఉంది, ఈ డైమెన్షన్లోనూ 15 సెంటీమీటర్స్ అన్నట్టు. సో ఈ మెష్ని మనము ఇప్పుడు ఏదైతే కండరాల బలహీనపడిందో ఆ కండరాలకి అమర్చుకోవడం అనేది ఈ విధంగా చేయడం జరుగుతోంది. సో ఇప్పుడు గమనిస్తున్నారా, పేగులన్నింటినీ సపరేట్ చేసిన తర్వాత మనకు ఎక్కడైతే ఇక్కడ వీక్నెస్ ఉండిందో మనం ఆ గ్యాప్ అన్నిటిని క్లోజ్ చేయడం అనేది జరిగింది. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ బలహీనపడిన కండరాల్ని బలపరుచుకునేలా మనం ఈ మెష్ అనే పదార్థాన్ని ఇలా పెట్టి ఫిక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటే ఇంకొకసారి హెర్నియా రాకుండా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ ఫిక్సేషన్ చేసుకునేది ఎలా చేసుకుంటాము అంటే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు మెష్ అనేది పెడుతున్నాము, వదిలేయగానే పడిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఆ మెష్ అనేది పడిపోకుండా అక్కడే కండరాలకు మాత్రమే అమర్చుకునేలా మనం ఎలాగైతే గోడ గడియారాన్ని ఒక వాల్కి ఫిక్స్ చేయాలంటే ఏ విధంగా అయితే స్క్రూస్ సహాయంతో మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుందో అదే విధంగా మన అబ్డామినల్ వాల్ మజిల్కి మనం ఈ మెష్ అనేది పెట్టుకున్న తర్వాత మెష్ అటు ఇటు కదలకుండా మనం వాడే పరికరాన్నే టాకర్ అంటాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పరికరాన్ని మనం టాకర్ గన్ అంటాము. ఈ టాకర్ గన్ అనేది చూసారా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకు వేలు కంటే సన్నగా ఉంటాయి. ఈ వేలు కంటే సన్నగా ఉండడం వల్ల దీని డయామీటర్ ఎంత అని చూసుకుంటే 0.5 సెంటీమీటర్ అంటాం. సో ఈ పరికరం వల్ల ఉండడం వల్లనే మనకు వేసుకున్న మెష్ అనేది అటు ఇటు కదలకుండా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పరికరాన్ని కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ చిన్న హోల్ ద్వారానే మనకి లోపల ఈ పరికరం అనేది వెళ్ళడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెష్ అనేది మనం అమర్చుకొని కొన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చూస్తున్నారా, మనకి ఈ మెష్ అనేది ఇప్పుడు మనం కింది కనగలుగుతున్నాము. బట్ ఈ టాకర్ గన్ అనేది మనకు కుట్లు అనేవి అవసరం లేకుండా ఎట్లా రిప్లేస్మెంట్ గా పనిచేస్తుంది అంటే ఈ విధంగా అన్నట్టు చెప్పవచ్చు. చూసారా, ఈ గన్ అనేది ఒక్క సెకండ్ కూడా టైం లేకుండానే మనం ఈ గన్ని ఫైర్ చేసిన తర్వాత ఆ టాకర్ అనేది రావడం జరిగింది. అండ్ టాకర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మనకు ఫిక్సేషన్ అనేది కూడా మనకు అయిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ టాకర్ ఉండడం వల్ల మనం మెష్ అనేది కిందికి జారకుండా ఇక్కడే గాల్లోనే వేలాడేటట్లు మనకి మెష్ అనేది ఈ టాకర్ సహాయంతో అమర్చుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఇది మనకి లాప్రోస్కోపీ ప్రొసీజర్ అయిపోయింది. మనం పోర్ట్స్ పంపించినాం కదా లాప్రోస్కోపీకి. ఇది 1/2 సెంటీమీటర్ ఇది మన ఇన్సిజన్, ఇది 0.5 సెంటీమీటర్స్ అండి ఇన్సిజన్, ఇది 1 సెంటీమీటర్. ఇవి మనం స్కార్లెస్ సూచర్ చేస్తాం లోపల నుంచి కనబడకుండా. ఇది అబ్జర్వబుల్ సూచర్స్ అండి. ఇది అండి మన ఫైనల్ లుక్. లాప్రోస్కోపీ ప్రొసీజర్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవడం వల్ల పెద్ద కోత అనేది లేకుండా చిన్న చిన్న హోల్స్తోనే అయిపోయింది. అండ్ మీరు బాగా గమనించినట్లయితే బయట కుట్లు అనేవి కూడా లేకుండా మనకు ఆ స్కిన్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి అసలు ఆపరేషన్ జరిగిందా లేదా అనేంత క్లీన్ అండ్ నీట్గా మనకు లాప్రోస్కోపీ ద్వారా అడ్వాంటేజెస్ అన్నీ ఉండడం జరుగుతుంది. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.